ముఖ్యంగా షమి గారు, అలాగే ఆయనతో పాటు వీడియో తీసినటువంటి వ్యక్తి మరియు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు తెలిసినటువంటి అనేక మంది ముస్లిం సహోదర సహోదరులు ఎవరైతే నేను రీసెంట్గా ఇచ్చినటువంటి ఒక ప్రసంగం ద్వారా బాధపడ్డారో వారికి ఈ వీడియో, వారికి మాత్రమే ఈ వీడియో. మొదటగా బేషరతుగా ఇఫ్ బట్ అలా కానీ ఎలా కాకుండా అన్న ఏ మాటలు ఏ అరమరకలు లేకుండా డైరెక్ట్గా నేను మీకు క్షమాపణలు కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను. 2 విషయాలను బట్టి క్షమాపణలు కోరుకుంటున్నాను. నంబర్ 1, నేను ప్రజెంటేషన్ చేసేటప్పుడు, ప్రసంగం చేసేటప్పుడు నా ప్రసంగంలో నేను తీసుకున్నటువంటి ధోరణి, నేను తీసుకున్నటువంటి ప్రజెంటేషన్ వల్ల మీలో ఎవరికైనా మీ మనోభావాలు దెబ్బతినుంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను. 2వది, నేను తీసుకున్నటువంటి ధోరణిలో నేను చెప్పిన కంటెంట్ ఒకవేళ తప్పు అయితే దాన్ని నాకు మీరు వివరిస్తే నేను క్షమాపణ చెప్పటానికి సిద్ధము. అలాగే ఇస్లామీ సాహిత్యం అని వాడాల్సిన చోట మొహమ్మద్ గారు అని వాడినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నాను. ఇస్లామీ సాహిత్యంలో ఉన్న మాటలు నేను ఇప్పుడు మీకు చెప్పి చూపిస్తాను. కానీ దానికి ముందుగా నా ఉద్దేశం క్రైస్తవ భావజాలంలో స్త్రీకి ఉన్నటువంటి ప్రాధాన్యతను చెప్పటమే కానీ ఇస్లామీ సాహిత్యంలో కొందరు మొహమ్మద్ గారి యొక్క అనుచరులుగా చెప్పుకుంటున్నటువంటి వారు ఇస్లామీ సాహిత్యంలో ఎందుకని మొహమ్మద్ గారిని తక్కువ చేసి, మొహమ్మద్ గారికి స్త్రీల పట్ల తప్పుడు అభిప్రాయం ఉంది అన్నట్లుగా వాళ్ళు రాశారు. అలా రాయకుండా ఉంటే బాగుండేది అన్న ఉద్దేశంతో అలా రాసి మొహమ్మద్ గారికి ఉన్నటువంటి గౌరవాన్ని కించపరుస్తున్నారా అన్న ప్రశ్నతో చెప్పినటువంటి మాటలు. మళ్ళీ చెప్తున్నాను, ఇస్లామీ సాహిత్యంలో కొందరు స్త్రీలను తక్కువ చేసి చూపిస్తూ, స్త్రీలకు ప్రార్థనలకు వచ్చే అవకాశం కూడా లేకుండా, వారికి సెంట్లు పూసుకునే అవకాశం కూడా లేకుండా వారిని సంకుచితంగా అదిమి వేస్తున్నారు, త్రొక్కేస్తున్నారు అన్నటువంటి బాధ. ఇది మొహమ్మద్ గారు చెప్పారా చెప్పలేదా అన్నది మీరు చెప్పాలి, ఇస్లామీ సాహిత్యకారులు చెప్పాలి. నా ఉద్దేశంలో ఒకవేళ మొహమ్మద్ గారు నిజంగా బైబిల్ చెప్పేటటువంటి ప్రవక్తల జాబితాలో ఒకరైతే తప్పకుండా ఇలా చెప్పి ఉండరు. క్రైస్తవ భావజాలాన్నే ఆయన చెప్పి ఉండేవారు. కానీ ఇస్లామీ సాహిత్యంలో కొందరు ఇస్లామీ నాయకులుగా చెప్పుకున్నవారు మొహమ్మద్ గారు ఇలా చెప్పారు అంటూ ఆయన పైన చూపించినటువంటి, ఆయనను తప్పుడుగా చిత్రీకరిస్తూ రాసినటువంటి మాటలను నేను మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి దయచేసి గమనించండి. స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది, ఇది నేను కనిపెట్టినటువంటి వెబ్సైట్ ఏమీ కాదు. ఈ వెబ్సైట్లో ఉన్నటువంటి అహదీసులను నేను అదే పనిగా మళ్ళీ నా దగ్గర ఉన్న హార్డ్ కాపీస్తో వెరిఫై చేసి చూశాను. ఇవన్నీ కూడా వీళ్ళు రాసినట్లుగానే అహదీసులలో ఉన్నాయి. ఉమెన్స్ ప్రేయర్ అట్ హోమ్ ఈజ్ మోర్ రివార్డింగ్, అంటే స్త్రీలు ఇంట్లో ప్రార్థనలు చేసుకుంటేనే మంచిది, వాళ్ళు మసీదుల్లోకి రాకుండా ఇళ్లలో చేసుకుంటేనే మంచిది అని చెప్తూ రాసినటువంటి దాని గురించినటువంటి అహదీసులు. హదీసు అని అంటే ఏంటో ఇస్లామీ ఉమ్మకు తెలుసు, మిగిలిన వాళ్ళ కోసం హదీసులు అని అంటే ఖురాన్లో మొహమ్మద్ గారి ద్వారా రాయబడినటువంటి మాటలకు వ్యాఖ్యానమిస్తూ మొహమ్మద్ గారే వివరించినట్లుగా చెప్పుకుంటూ రాసినటువంటి పుస్తకాలు. మొహమ్మద్ గారి యొక్క దిశానిర్దేశం, లేకపోతే మొహమ్మద్ గారు ఎలాంటి ప్రాక్టీసెస్ చేశారో వాటిని నమోదు చేశాము అంటూ చెబుతూ రాసినటువంటి కొన్ని గాథలు, కథలు, సూక్తులు వగైరా వగైరా. అయితే అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ గారు ఏమంటున్నారు అని అంటే, అల్లా గారి యొక్క మెసెంజర్ అయినటువంటి మొహమ్మద్ గారు అంటున్నారు ఉమర్తో, డూ నాట్ ప్రివెంట్ యువర్ విమెన్ ఫ్రమ్ గోయింగ్ టు ద మాస్క్ యెట్. మీరు మీ భార్యలను మసీదులకు వెళ్ళడం ఆపకండి, కానీ yet praying at their home is the more rewarding thing for them.
వాళ్ళ ఇళ్లలో కనుక వాళ్ళు ప్రార్థన చేసుకుంటే అంతకంటే గొప్ప ఇంకేది లేదు, అదే వాళ్ళకి మంచిది అని చెప్తున్నారు. ఎందుకు, ఏం జరిగిందని ఇలా చెప్తున్నారు అని కనుక ఆలోచిస్తే, వాళ్ళలో ఉన్నటువంటి ఒక స్కాలర్ గారు ఈ విధంగా చెప్తున్నారు. ద రీజన్ why their prayer at home is more rewarding is that they are safe from temptation. వారికి ఉన్నటువంటి టెంప్టేషన్స్, శారీరక అభిలాషలు, ఆకర్షణల నుంచి వారు తప్పింపబడతారు. దిస్ ఈస్ మోర్ కన్ఫర్మ్డ్ ఆఫ్టర్ ద చేంజ్ దట్ అకర్డ్ ఇన్ విమెన్స్ డ్రెస్. వారు డ్రెస్సులు వేసుకోవటంలో మార్పులు వచ్చిన తర్వాత దే బిగాన్ డ్రెస్సింగ్ ఇంప్రాపర్లీ అండ్ అడార్నింగ్ దెమ్సెల్వ్స్ వెన్ గోయింగ్ అవుట్. బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళను వాళ్ళు చాలా అందంగా తయారు చేసుకుంటూ అందంగా కనిపించేట్లుగా డ్రెస్సులు వేసుకుంటున్నారు. కాబట్టి అందుకనే ఆయిషా గారు అంటున్నారు, దిస్ ఈస్ వై ఆయిషా సెడ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ది ప్రాఫెట్, మొహమ్మద్ గారి యొక్క మరణం తర్వాత, that had the prophet of Allah sallallahu alaihi wasallam seen how women had changed, he sallallahu alaihi wasallam would have forbidden them from going out to the mosque. ఒకవేళ ఇలా జరుగుతుంది, ఇలా గనక మొహమ్మద్ గారు కనుక చూసింటే వాళ్ళను నిజానికి మొహమ్మద్ గారు అనుమతించే వారే కాదు. నేను నా వీడియోలో చెప్పింది ఇదే.